వెల్కమ్ టు కాన్కా టీవీ. జూబ్లీ హిల్స్ లో ధూమ్ధామ్గా పార్టీ ప్రచారం. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరిన మంత్రి కోటంరెడ్డి. టీఆర్ఎస్ పార్టీ ప్రజలకి దోచుకున్న పార్టీ ప్రజలు ఇక టీఆర్ఎస్ కి ఓటు వేయరు. కాళేశ్వరం ప్రాజెక్టులో కోట్లు దోచుకున్నారు మరియు అభివృద్ధి మాత్రం ఏమీ చేయలేదని తెలిపారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యువకుడు సేవ చేయాలనే ఆలోచనతో గత 10 సంవత్సరాలుగా పదవులు లేకున్నా యువకులకు ఎక్కడైనా ఏ ఇంట్లో బాధ ఉన్నా తన చేతులంతా సాయం చేస్తున్న నవీన్ యాదవ్ గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హస్తం గుర్తుపై ఓటేసి పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించాలని, మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో సుపరిచితుడు మంచి పేరున్న మన కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు, అలాగే భవానీ శంకర్ గారు, మా ఇన్ఛార్జ్లో ఉన్నవారు అందరూ కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఏ ఒక్కరికో సంబంధించింది కాదు. 10 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఇవాళ బిడ్డంటది మా నాయన ఏం సంబంధం లేదు, మా బావ హరీష్ సంతోష్ ఇద్దరు కలిసి కాళేశ్వరంలో దోచుకుందని ఆమె చెప్తుంది. ఇంకో రావన్న అంటే వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్న గురించి చెప్తుంది, అన్న నువ్వు జాగ్రత్త నిన్ను కూడా ముంచుతారని చెప్పి. ఇప్పుడు వాళ్ళ దోపిడీ ఏదో వాళ్ళే బయట పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ దోపిడీ గురించి చెప్తే అది సమయం వేస్తూ నా నోరు తండ్రిగా. ఎందుకంటే మేము ఫస్ట్ టైం చెప్పినాం, వాడు దళితులు ముఖ్యమంత్రి చేస్తా అంటుండు, ఎస్టీలకు 12% అంటుండు, మైనార్టీలకు 12% అంటుండు, మోసం చేస్తున్నా బాబా అన్నా. కానీ ప్రజలు ఆ రోజు మోసపోయినా మూడోసారి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ గెలిపించింది. గెలిచిన తర్వాత మీరు చూసిండు, మీరు చూసే కార్యక్రమాలు 5 లక్షల ఇల్లు కట్టి తెల్ల రేషన్ కార్డు ఇచ్చి 10 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ రేషన్ కార్డు ఇవ్వలే. ఒక జూబ్లీ హిల్స్లో 45,000 రేషన్ కార్డులు ఇచ్చినాం, హైదరాబాద్లో 4,75,000 మందికి ఇచ్చినాం. ఎన్నికల తర్వాత ఇది కొనసాగుతుంది.